శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మన జిల్లాలో జరుగుతుంది. ఒకసారి డేట్స్ చదివేస్తాను. సో అనౌన్స్మెంట్ 16th అయింది. గెజెట్ నోటిఫికేషన్ 18th April 2024 ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ది నామినేషన్ 25th April ఉంటుంది. అలాగే డేట్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th April ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th April ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ May 13వ తారీఖు ఉంటుంది. కౌంటింగ్ June 4th ఉంటుంది. బై June 6th ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని ఆదేశాలు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దీనికి ఫార్మ్ 1 నోటిఫికేషన్ పబ్లికేషన్ 18th April చేయడం జరుగుతుంది. సో ఫార్వర్డ్ బై నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్లో జరుగుతాయి అన్నమాట. ఇప్పటి వరకు మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అలాగే 1 తిరుపతి కాన్స్టిట్యున్సీ. సో అందరూ ఆర్ఓలు, అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓగా నేను ఆల్రెడీ నియమితులై ఉన్నాము. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. సో మనం ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నాము. అలాగే మన జిల్లాలో చూసుకుంటే 2,136 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో దీంట్లో చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో ఒక 2 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, అలాగే తిరుపతిలో ఒక 4 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ వస్తే మనకు టోటల్ అర్బన్లో 534, అలాగే రూరల్లో 1596 పోలింగ్ స్టేషన్స్. అలాగే లొకేషన్స్ వస్తే అర్బన్ ఏరియాలో 235, అలాగే రూరల్ ఏరియాలో 1160 పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఇంకా మనకు ఓటర్స్ చూసుకుంటే, అంటే నిన్న జనరల్ యాజ్ ఆన్ 16th అనౌన్స్ అయిన రోజు నుంచి మనం నెంబర్ ఆఫ్ ఓటర్స్ చూసుకుంటే మన జిల్లాలో 17,94,733 ఓటర్స్ ఉన్నారు. దీంట్లో మేల్ పురుషులు 8,74,738 ఉండగా మహిళలు 9,19,817 మంది ఉంటారు. అలాగే థర్డ్ జెండర్ 178 మంది ఉంటారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎలక్టర్స్ 24,481 మంది ఉంటారు. అలాగే సర్వీస్ ఓటర్స్ 867 మంది. యంగ్ ఎలక్టర్స్ అంటే ఈసారి ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళలో మన జిల్లాలో 36,162 మంది ఉంటారు. దాంట్లో మహిళలు 1,63,000 మంది, అలాగే పురుషులు 16,000 మంది ఫీమేల్ గర్ల్స్, అలాగే 19,000 మంది పురుషులు ఉంటారు. సీనియర్ సిటిజన్స్ 80+ ఉన్నవాళ్ళు మన జిల్లాలో టోటల్ 7,940 ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఓటర్స్, ఓవర్సీస్ ఓటర్స్ 2,287 మంది ఉంటారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎలక్షన్ అనౌన్స్ అయిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జారీలో ఉంది. దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ 44, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఒక 82, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఒక 70, అలాగే వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఒక 31 టీమ్స్, వీడియో వ్యూవింగ్ టీమ్స్ 8 టీమ్స్ ఆల్రెడీ జిల్లాలో యాక్టివ్ అయి ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరంగా మన జిల్లాలో 660 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్తో ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి స్పెషల్ ప్రావిజన్, మానిటరింగ్, అలాగే సూపర్విజన్ జరుగుతుందన్నమాట. ఇంకా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వరకు వస్తే వీప్యాట్స్ ఇవి మనకు సఫిషియెంట్గా ఉన్నాయి. రిజర్వ్డ్ కావాల్సిన 20%, 30% కూడా అధికంగానే ఉంది. కాబట్టి ఎలక్షన్ ఓటింగ్ మిషన్స్లో మనకు సమస్య లేదు. అలాగే పోలింగ్స్ రిక్వైర్డ్ పర్సన్స్, మనకు పోలింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి రిక్వైర్డ్ మెన్ పవర్ అయితే ఉందో ఇది కూడా మనకు ఆల్రెడీ సఫిషియెంట్గా ఉంది. అదన్నీ మనము మ్యాప్ చేసుకొని ఉన్నాము, అన్నీ సిద్ధంగా ఉన్నాము. సో ఇది కాకుండా ఇప్పుడు మనకు జిల్లాలో టైం ఉంది కాబట్టి వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్. ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్స్కి, అలాగే డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్కి, అలాగే సెక్టర్ ఆఫీసర్స్కి కావాల్సిన ట్రైనింగ్స్ని ప్రతి ఆర్ఓ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేస్తారు. అలాగే జిల్లా లెవెల్లో కూడా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరీ ఫ్రీక్వెంట్గా పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని, సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. ఇదే పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్కి ముఖ్యంగా ఒక 2-3 ఆన్లైన్ యాప్స్ ఉన్నాయన్నమాట ఉపయోగించుకోవడానికి. అవి దాని గురించి నేను చెప్తాను. ఒకటి సువిధ యాప్ అని ఒకటి ఉంది. ఈ సువిధ యాప్ ఆన్లైన్ యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిండేది. పొలిటికల్ పార్టీ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కొరకు, అది వెహికల్ పర్మిషనా, ర్యాలీ పర్మిషనా, లేదా వాళ్ళ మీటింగ్ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది సువిధ యాప్ అని ఒకటి ఉంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే సక్షమ్ యాప్ అని ఒకటి ఉంది. ఇది ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్కి, ఫిజికల్ విత్ డిసబిలిటీ ఓటర్స్కి, వాళ్ళకి ఏదైనా వీల్ చైర్ రిక్వైర్మెంట్ ఉంటే, అలాగా వాళ్ళు పీడబ్ల్యూడీని మార్క్ చేసుకోవాలనుకుంటే, నాకు పోలింగ్ స్టేషన్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఈ
సక్షమ్ యాప్ వాళ్ళకి పనికి వస్తుంది. ఇది ఒకటి దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకా సి విజిల్ యాప్ అనే ఒకటి ఉంది. సి విజిల్ స్టాండ్స్ ఫర్ సిటిజన్స్ విజిల్. సిటిజన్స్ విజిలెంట్గా ఉండడానికి ఒక యాప్ ఉంది. దాంట్లో ఎక్కడైనా ఏదైనా మోడల్ కోడ్ వైలేషన్ అవుతుంటే, ఎక్కడైనా ఎవరైనా కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ తెలియజేయడానికి సి విజిల్ యాప్ కూడా యాక్టివ్ అయింది. దీన్ని కూడా ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా వైలేషన్ జరుగుతుంటే ఫోటోతో పాటు, వీడియోతో పాటు, ఆడియోతో పాటు, టెక్స్ట్తో పాటు ఎలాగైనా మనకు పంపించవచ్చు. సి విజిల్లో వచ్చిన కంప్లైంట్స్ వితిన్ 100 minutes అంటే 1 గంట 40 నిమిషాల్లో రిజాల్వ్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్. దాని ప్రకారం రిజాల్వ్ చేయడానికి యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉంది. సో ఇంకా మనకు కావాల్సిన కౌంటింగ్ రూమ్స్ అరేంజ్మెంట్స్, స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్, అలాగే టెంపరీ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్, రూట్ మ్యాప్స్, పోలింగ్ స్టేషన్స్ అరేంజ్మెంట్స్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్. దీని కొరకు ఆల్రెడీ లాస్ట్ 2 months నుంచి ఎక్సర్సైజ్ చేశాము. నేను ఎస్పీ కూడా వెళ్ళి ఇక్కడ కౌంటింగ్ హాలు అలాగే స్ట్రాంగ్ రూమ్ కూడా చూసి వచ్చాము. అన్నీ ప్రాపర్గా రెడీగా ఉన్నాయి. దానికి కావాల్సిన సెక్యూరిటీ ప్లాన్, బందోబస్తు ప్లాను, అలాగే దానికి కావాల్సిన ఇప్పుడు మొత్తం జిల్లాలో కావాల్సిన ప్లాన్ గురించి ఐ రిక్వెస్ట్ ఎస్పీ టు బ్రీఫ్ ద మీడియా ప్లీజ్. 82 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఫోర్స్లోకి వచ్చాయి. అదే కాకుండా మన దగ్గర సిఏపిఎఫ్ బలగాలు కూడా రావడం జరిగింది. 3 కంపెనీలు వచ్చాయి. మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న అన్ని ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో. అదేవిధంగా వెపన్స్ కూడా అన్ని డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్లో ఎనీ విధమైన వాయిలెన్స్ ఏది టాలరేట్ చేయడం జరగదు. పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అనివార్యంగా మేము మీడియా శాఖలో మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఉన్న వెపన్స్ అన్ని చేసుకున్నాం. మీకు ఆ ఫిగర్ విల్ గివ్ ఇన్ ద ప్రెస్ మీట్. అది రాసుకోండి. క్యాష్ మొబిలైజ్ చేసిందన్నీ ఈఎస్ఎంఎం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చేసింది. సో అప్రాక్సిమేట్గా మన తిరుపతి జిల్లా 6.5 crores వరకు ఓవరాల్ వర్త్ సీజ్ చేయడం జరిగింది సో ఫార్. మన జిల్లా పరిధిలో మన ఫోర్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి 4,000 members ఫోర్స్ రిక్వైర్మెంట్ పెట్టాము. ఇప్పటి వరకు మనకు 2,700 members మన జిల్లాలో ఉన్నారు. ఇంటర్స్టేట్ బార్డర్ వల్ల ఎక్కువ సమస్య ఉంటుంది మన జిల్లా వరకు వచ్చేసరికి ఎలాంటి. సో 7 ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దే విల్ బి నోటిఫైడ్ అట్ స్టాటిక్ చెక్ పోస్ట్. అదే కాకుండా జిల్లా రూపంలో కూడా 15 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. యూజువల్లీ ఎనీ సస్పీషియస్ ఎస్టీఆర్ అంటారు దాన్ని, సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఏది రేస్ అయినా ఈవెన్ దట్ ఈజ్ అండర్ ద పర్వ్యూ. ఇప్పుడు వరకు అయితే ఏం కాదు, ఏదైనా వచ్చినా విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు ద ఈసీ నామ్స్. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అది ఇప్పుడే కాదు, లాస్ట్ 1 month బ్యాక్ నేను జాయిన్ అయినప్పుడే ఆ డైరెక్షన్ వచ్చింది. వాలంటీర్స్ ఎక్కడ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదని. అదే దాన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నాం. ఎక్కడైనా వైలేషన్ ఉంటే యాజ్ పర్ ది గైడ్లైన్స్ యాక్షన్ తీసుకుంటాం, నో డౌట్. చేయొచ్చు. సివిజిలో మీరు ఏ కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడే కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్లో అదే చెప్పాను. సివిజిల్ నాకు వాట్సాప్లో పెడుతున్నారు చాలామంది కంప్లైంట్స్. చెప్పాను సివిజిల్ ఇస్ దేర్, అదిలేక వాట్సాప్ లాగే మీరు ఏం వీడియో పెట్టొచ్చు, ఆడియో పెట్టొచ్చు, టెక్స్ట్ పెట్టొచ్చు, ఫొటోస్ పెట్టొచ్చు. దాంట్లోనే చేయండి సార్, మనకు లెక్క కూడా ఉంటుంది కదా, అట్లీస్ట్ అన్నీ వచ్చాయి, అన్ని రిజాల్వ్ చేసామనేది. అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరి వాంట్ టు యూజ్ సివిజిల్లో ఓన్లీ, బాగుంటుంది. అంటే ఇస్తాను, అదే ఇప్పుడు అందుకే వస్తున్నాను. నెక్స్ట్ మీ అందరి సహకారం నాకు కావాల్సింది స్వీప్లో, సిస్టమిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్లో ప్రజల్ని ప్రోత్సాహం చేయడానికి, ఉత్తేజనపరచడానికి, ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వచ్చి ఓటు వేయాలని వాళ్ళని మోటివేట్ చేయడానికి మీ ద్వారా కూడా క్యాంపెయిన్ వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఇస్ స్వీప్ క్యాంపెయిన్, సిస్టమిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. దీంట్లో మీడియా ద్వారా కూడా కొన్ని జింగల్స్ రిలీజ్ చేస్తాము. మీడియా అంటే మెయిన్లీ రేడియో అండ్ లోకల్ టీవీ ఛానల్స్ అండ్ ఆల్సో ప్రింట్ మీడియాలో. దాంతోపాటు మీ సహకారం కూడా కావాలి. ఇప్పుడు ఈరోజు కూడా ర్యాలీ పెట్టాం, స్వీప్ ర్యాలీ. సో అది కొంచెం పబ్లిసిటీ వెళ్ళాలి. సో దీంట్లో మనకు మెయిన్లీ అర్బన్ ఏరియాలో టర్న్అవుట్ తక్కువ ఉంది అంటున్నారు అన్ని చోట. ఎందుకు? అర్బన్ అపాతి, ఆ కుర్రాళ్ళు రావట్లేదు, మొబైల్ చూసుకొని ఎక్కడో మూవీలు చూస్తుంటారు. వాడిని మోటివేట్ చేయాలి. చాలామంది అరౌండ్ పీపుల్కి మనకి ఏంటిలే ఎందుకులే అంటుంటారు. ఇంకొకటి రూరల్ ఏరియాలో ఇన్యాక్సెసిబిలిటీ లేదా అగైన్ లేబర్కి వెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడైతే టర్న్అవుట్ తక్కువ ఉందో చూసుకొని అక్కడ ప్రత్యేకంగా మనము దృష్టి పెట్టి ఈసారి స్వీప్ యాక్టివిటీ చేస్తాము. దానికి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాము. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా ఏమేమి యాక్టివిటీస్ లైక్ కొన్ని వాళ్ళకి ఈ యాప్ గురించి తెలియచేయడము,
సో సువిధ గురించి చెప్పడము, అలాగే వాళ్ళకున్న ఫెసిలిటీస్ గురించి చెప్పడము, వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి గుర్తు చేయడం, దీనికి స్వీప్ యాక్టివిటీ చేస్తాము. దాంట్లో కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్స్పెండిచరు ఇది మన నోటిఫికేషన్ వచ్చి క్యాండిడేట్స్ నామినేషన్ ఫైనలైజ్ అయ్యాక వచ్చేది క్యాండిడేట్ ఎక్స్పెండిచర్లో వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చేది పార్టీ ఎక్స్పెండిచర్లో వెళ్తుంది. మా ఎక్స్పెండిచర్ అయితే కౌంట్ అవుతుంది, పార్టీ ఇప్పుడు జరిగేది పార్టీ ఎక్స్పెండిచర్లో వెళ్తుంది. నామినేషన్ అయిపోయాక అది క్యాండిడేట్ ఎక్స్పెండిచర్కి బుక్ అవుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అన్నీ వస్తుంది. వాట్ గైడ్ లైన్స్ సేస్ దట్ ఇస్ కాల్డ్ డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్తారు. ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ. సో 24 hours 48 hours 72 hours గడువు ఉన్నాయి. ఆ గడువులో అవన్నీ తీయాల్సి ఉంటుంది. ఆల్రెడీ పనిలో ఉన్నారు, మీరు చూసే ఉంటారు. సో మిగతా ఉండి తీయించేస్తాం విత్ పర్మిషన్ సార్, విత్ పర్మిషన్. అది వాళ్ళు లోకల్ బాడీలో పర్మిషన్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే తీసేస్తాము, తర్వాత పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటే సమస్య లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్లైస్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. ఓకే, సో అదే ప్రకారం అమలవుతుంది. ఎక్కడైనా డీవియేషన్ ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.